ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అన్నింటా కూడా మీరు ఊహించని రీతిలో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి విజయాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపైన సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా మరింత రెట్టింపైన ఉత్సాహాన్ని అయితే ఇస్తుందండి. అన్ని విధాలుగా మీరు ఏదైతే మనసులో కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ నెరవేరే అవకాశం మీకు లభిస్తుందండి. అంటే చక్కగా మీ జీవితం ఎలా ఉండాలి, మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలు ఎలా ఉండాలి, మీ భవిష్యత్తు ఎలా ఉండాలి అని మీరు కలలు కంటున్న భవిష్యత్తు ఏదైతే ఉందో అది మీ కళ్ళ ముందు కనిపించే విధంగా ఉండబోతుందండి. అన్నింటా కూడా విజయాలు అయితే మిమ్మల్ని వరించబోతున్నాయి. డబ్బు పరంగా కూడా రెండు చేతులా సంపాదించుకునే అవకాశం వస్తుంది. ఎక్కడైనా డబ్బు మీది ఆగిపోయినా మీ చేతికి రావట్లేదు అని బాధపడుతున్నా అటువంటి వాటి కూడా మీ చేతికి దక్కించుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీరు ఏవైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులు కూడా లాభాల రూపంలో అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే షేర్ మార్కెట్లు కానీ స్టాక్లో కానీ ఇట్లాంటివి ఏవైనా పెడుతుంటే అవి కూడా చక్కగా అభివృద్ధిని అంటే లాభాన్ని చూసే అవకాశం అయితే ఉంటుందండి. అన్నీ కూడా అంటే మీ మనసులో ఏది తలుచుకుంటే ఆ విధంగా మార్పు అనేది కనిపిస్తుంది. అది కూడా మీకు దైవ బలంతో జరుగుతుందండి. అంటే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది మీకు ఈరోజు. అన్ని విషయాలలోనూ కూడా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. చక్కగా ఆదాయాన్ని పెంచుకునే విషయంలో కూడా ముందంజలో ఉంటారు. ఆదాయ మార్గాలు రెట్టింపు చేసుకోవటం అంటే వృత్తిరీత్యా మరింత మెలకువలను కూడా పాటించగలుగుతారండి. అది మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అయితే మీకు ఇష్టమైన ప్రియమైన వ్యక్తుల కోసం మాత్రం కొంత ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుందండి. అంటే వారికి వస్తువులను రూపంలో ఏదైనా కొనిపెట్టడం కానీ లేదా వస్త్రాల రూపంలో ఏదైనా కొనిపెట్టడం కానీ ఇట్లాంటివి కొంతవరకు చేసి మీరు మానసికంగా సంతోషపడే అవకాశం ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా సంతోషపెట్టే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని వ్యవహారాలలోనూ కూడా ఎంతో తెలివితేటలతో మీరు చక్కగా నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. పట్టుదలతో ఏ పని చేస్తున్నా కూడా పట్టుదలతో నేను ఈ పని పూర్తి చెయ్యాలి, ఖచ్చితంగా ఈ పనిలో నేను విజయాన్ని పొందాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందండి. అయితే కొంతవరకు ఎవరైనా మీ మీ పట్ల విభేదాలు ఉన్న వ్యక్తులు కానీ లేదా మీరు తీసుకునే నిర్ణయాలకి వారు ఏకీభవించడం పోవడం కానీ అంటే మీతో పనిచేసే వర్గం కానీ లేదా మీకు ఎవరైనా వ్యతిరేకులు ఉంటే వారు కానీ మీతో ఏకీభవించని సందర్భాలు కూడా ఉంటాయండి. అటువంటి వాటప్పుడు మీరు కొంతవరకు తగ్గి మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా మీరు ప్రశాంతంగా పూర్తి చేసుకొని వెనుదొరగడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ విజయాలు మీకు చేరువవుతాయండి. మీరు అనుకున్న రీతిలో చక్కటి శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారండి. అంటే వారితో ఎటువంటి విభేదాలు పడటం కానీ వారు ఒకవేళ మిమ్మల్ని ఏదైనా అన్నా మీరు తీసుకునే నిర్ణయాలను వారు వ్యతిరేకించిన ఇట్లాంటి విషయాలలో మీరు మౌనం వహిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల మీకంటూ ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవ్వకుండా మీ రోజును మీరు ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడపగలుగుతారండి. బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలు జరిపే విషయంలో కూడా ఎంతో తెలివితేటలతో నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. అటువంటప్పుడు కూడా మీరు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తను వహించడం, అప్రమత్తంగా ఉండటం, మీరు ఏది చేస్తున్నా కూడా దానిపైన ఒక చక్కటి పరిశీలనతో ముందు చూపుతో ఉండటం మీకు మరింతగా ఏ విషయంలోనైనా కూడా రాణించే విధంగా ఉంటుందండి. 10 మందితో కలిసి చర్చలు సంప్రదింపులు జరుపుకునే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా విషయాలపైన అందరితో కలిసి చర్చించే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాల వలన మీరు పాటించే పద్ధతుల వలన అందరి మనసుల్లోనూ కూడా మీకైన గౌరవప్రదమైన స్థానాన్ని కూడా దక్కించుకోగలుగుతారండి. ముఖ్యంగా పెద్దల పట్ల వినయ విధేయతలను కలిగి ఉంటారు. మీకు ఇష్టమైన వ్యక్తుల పట్ల చక్కగా బాధ్యతగా ఉండగలుగుతారు. మీకంటే చిన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ప్రేమానురాగాలతో ఉండగలుగుతారు. ఈ విధంగా ప్రతి ఒక్కరి మనసును తెలుసుకుని
చక్కగా అందరి పట్ల కూడా మీదైన శైలిలో ఎంతో ప్రేమానురాగాలను చూపిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అదే కాకుండా మీరు ఎవరికైనా సహాయం చెయ్యాలి అనే ఆలోచనతో ఉన్న అటువంటి వారికి కూడా మీరు చక్కగా మీ చేతనైనంత సహాయం చేస్తూ మీరు వారిని వెన్నంటే ఉంది ముందుకు నడిపిస్తారండి. అది కూడా వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీకు కూడా మానసికంగా ఎంతో సంతోషాన్ని, ప్రశాంతతను కలిగిస్తుందండి. అంటే ఇతరులకు సహాయపడే విషయంలో కూడా చక్కగా ఆనందాన్ని పొందగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో మీ చుట్టూ ఒక చక్కటి వాతావరణాన్ని అయితే ఏర్పాటు చేసుకోగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలను పొందగలుగుతారు. మీదైన శైలిలో ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవండి. అయితే ఏవైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే కొంతవరకు జాగ్రత్తను వహించటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యారంగంలో ఉన్నారో విద్యార్థుల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నారో అంటే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని అయితే మీరు సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకుంటూ చక్కగా పెట్టుబడులు పెట్టడం వలన లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ఎంతో మెలకువలను పాటిస్తూ చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ రోజులో సంతోషంగా లాభాలతో పూర్తి చేయగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగస్తులైన వారికి కూడా మీరు కోరుకున్న విధంగా సకాలంలో మీ విధి నిర్వహణలన్నీ కూడా నిర్వర్తించుకోగలుగుతారండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ చుట్టూ ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారండి. పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా మీకు చక్కటి మార్పులు అయితే జరగబోతున్నాయండి. మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ స్థానాన్ని మీరు దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వృత్తిరీత్యా మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా మీరు చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. వ్యాపారాన్ని మరింత మెలకువతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు యథావిధిగా మీ కార్యకలాపాలన్నింటినీ కూడా నిర్వర్తించుకోగలుగుతారు. చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని వెచ్చించగలుగుతారండి. మీ మనసుకు నచ్చిన విధంగా ప్రతి పనిని పూర్తి చేసుకుంటూ మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుంటూ వారి యొక్క సహాయ సహకారాలతో రోజునైతే ఎంతో ప్రశాంతంగాను సంతోషంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ బాధ్యతల నిర్వహణలో మరింత అప్రమత్తంగా సకాలంలో అన్నింటినీ నిర్వర్తించుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారస్తులైన మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో మీదైన శైలిలో లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ వ్యాపారంలో లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్య భర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు గౌరవిస్తూ మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించడం మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అన్ని విధాలుగా కూడా మీరు భవిష్యత్తులకు సంబంధించిన చక్కటి నిర్ణయాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. తెలివైన ఆలోచనలతో అందరికీ మేలు చేసే విధంగా చక్కటి పనులను ముందుకు నడిపించుకోగలుగుతారండి. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అందరి మనసుల్లోనూ కూడా దక్కించుకోగలుగుతారు. ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటారో అదే విధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా శుభ ఫలితాలను చక్కటి అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించడం వల్ల మీకు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.